క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. అప్పటి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక దఫాలుగా దాంట్లో వేలంపాట్లు జరిగాయి. 2007లో ఒక దఫా వేలంపాటు జరిగింది. అప్పుడు ఈ స్థలాలు వేలం వేయొద్దని చెప్పేసి మేము విశ్వోదయ కళాశాల ఆస్తుల పరిరక్షణ కమిటీగా ఏర్పడి, అట్లనే మేము రైతు కూలీ సంఘం, అట్లానే సిపిఐ, సిపిఎం, బీజేపీ, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, లోక్సత్తా, ఇలాంటి పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని ఒక ఉద్యమాన్ని మేము ఇక్కడ తీసుకొచ్చాం. దాని ఫలితంగా 2009 ఫిబ్రవరి నెలలో ఇక్కడికి విశ్వోదయ కళాశాల నూతన భవనాలకి, నూతన ప్రాంగణానికి శంకుస్థాపన చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఆయన దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళాం. దానికి ముందు నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో వేలంపాటలు జరిగితే ఆ వేలంపాటల్ని రద్దు చేయాలని చెప్పేసి వేలంపాటలు జరుగుతున్నటువంటి ఆ ప్రదేశంలోకి వెళ్ళి మొత్తం టెండర్ బాక్సుల్లో నీళ్లు పోసి సీల్డ్ కవర్లు చించేసి కస్తూర్బా కళాక్షేత్రం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. అప్పుడు ఈ రాజకీయ పార్టీలతో పాటు టీడీపీ కూడా పాల్గొన్నది. మేమందరం కూడా అరెస్ట్ కాబడ్డాం. మమ్మల్ని ప్రత్యేకించి దానికి నాయకత్వం వహించినటువంటి నన్ను, కొద్దిమంది విద్యార్థుల్ని వాళ్ళు పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దీనికి ముందు కూడా ఒకసారి మున్సిపల్ ఆఫీసు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కట్టడానికి ఈ ప్రదేశంలో మేము ఆ రోజు ఆందోళన చేయడం జరిగింది. అప్పుడు కూడా మమ్మల్ని మరి 15 మంది విద్యార్థుల్ని వారం రోజుల పాటు గూడూరు సబ్ జైల్లో మా మీద 2 కేసులు పెట్టి గూడూరు సబ్ జైల్లో నిర్బంధించడం జరిగింది. వీటన్నిటిని ఎదుర్కొంటూ విశ్వోదయ కళాశాల పరిరక్షణ కోసం ఆ రోజు నుంచి కూడా మేము ఉద్యమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వేలంపాటలో పాడుకున్నటువంటి ప్లాట్లని కూడా రద్దు చేయమని చెప్పేసి బహిరంగంగానే అక్కడ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పాడుకున్న వాళ్ళు అక్కడ అప్పటి కలెక్టర్లని వాళ్ళు మేనేజ్ చేసి ఆ స్థలాలను పొందడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్లు ఆపాలని కూడా మేము మళ్ళీ ఉద్యమం చేశాం. అయినా రిజిస్ట్రేషన్ జరిగిపోయాయి. అయితే రిజిస్ట్రేషన్లో వచ్చినటువంటి ప్లాట్లు, వాళ్ళ వేలంపాట్లో పాడుకున్న ప్లాట్లు అక్కడ ఒకటి మధ్య మధ్యలో రావడం వల్ల వాళ్ళందరికీ ఒక పక్కనిస్తామని చెప్పేసి మధ్యవర్తిత్వంగా అప్పటి జిల్లా కలెక్టర్ రామ్ గోపాల్ గారు చెప్పడం జరిగింది. అలాగా వాళ్ళకి మధ్యలో వచ్చినటువంటి 10 మందికి ఇటు చైతన్య స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి వరుసలో వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అయితే తర్వాత అనేక ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు అప్పటి నుంచి ఉన్నారు. ఆయనకి ఈ విషయం అంతా కూడా తెలుసు. వాళ్ళ సమస్యని పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ స్థలం వాళ్ళు పదే వచ్చి ఆ హెలిప్యాడ్ ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు బ్యానర్లు కట్టడం, వాళ్ళు గుంటలు తీయడం జరుగుతుంది. దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం ఈ ఎమ్మెల్యే గారు చూపించాలి. ఆ మొత్తం వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏదైతే చూపించిన స్థలాలు ఉన్నాయో కమర్షియల్ లేఅవుట్లో వాళ్ళని పంపించేసి మిగిలినటువంటి విశ్వోదయ స్థలానికి అంతా కూడా ప్రహరీ గోడ కట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యే గారు మీద ఉంది. ఈయన అప్పటి నుంచి మా ఉద్యమంతో కూడా కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి కనుక ఆయన ఆ బాధ్యత తీసుకొని ప్రహరీ గోడ నిర్మించి ఆ స్థలాలను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఇప్పుడు ఎంతో కాలంగా 1900 సమితి